వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి తింటే మర్చిపోని పప్పు. అది ఏ ఆకు ఏమేమి చూపిస్తాను చూడండి. మనకు మన ఊర్లో ఎక్కడ దొరుకుతుంది, మార్కెట్లో కూడా దొరుకుతుంది. మనం చెట్లు నాటుకున్న కుంపట్లలో కూడా మలుస్తుంది దీన్ని పప్పాకు అంటాం మా సైడు. కొంతమంది వచ్చి అటక మామిడి ఆకు అని కూడా అంటారు, కొంతమంది వచ్చి టికిరికి బాజీ అని కూడా అంటారు. ఈ పప్పాకుతో పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక అరగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు కుక్కర్లో వేసుకొని దాంట్లో ఒక 3 టమాటాలు, నేను 2 కప్పుల కందిపప్పు వేసుకున్నాను చిన్న కప్పుతో. దానికి తగినట్టు మూడు టమాటాలు, మనం ఎండుమిర్చి కావాలంటే ఎండుమిరపకాయలు లేకుంటే పచ్చిమిరపకాయలు, అది మన ఇష్టము, వేసుకోవాలి. ఆనియన్ కొంచెం, ఒక హాఫ్ చిన్న ఆనియన్ అయితే ఒక అర ఆనియన్, ఒక 5 రెబ్బల తెల్లగడ్డలు వేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, మళ్ళీ వచ్చి కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కొంచెం చింతపండు అంటే మరీ పుల్లగాను కాదు, చప్పగా కాకుండా కమ్మగా సరిపోయేంత వేసుకోవాలి. ఇది వేసుకొని కొంతసేపు ఆకుకూర కూడా వేసేస్తాం కదా, ఈ ఆకుకూర వాసన లేకుండా, అంటే కొంచెం పచ్చి వాసనగా అట్లా రాకుండా కొద్దిసేపు ఉడికించుకోవాలి. నీళ్ళు చూసుకొని మనకి నీళ్ళు ఎంత కావాలా ఈ పప్పుకు సరిపోయేంత నీళ్ళు పోసి కొంతసేపు ఉడికించిన తర్వాత విజిల్కి పెట్టేసేయాల. ఈ పప్పు విజిల్ పెట్టేటప్పుడు నేను ఉప్పు అయితే వేయలేదు, ఎందుకంటే మా నీళ్ళల్లో ఉప్పు వేస్తే తొందరగా ఉడకదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత వచ్చి ఈ విజిల్లు ఒక 3 విజిల్లు, మన నీళ్ళని బట్టి 3 విజిల్లకి 2 విజిల్లకి ఉడికిపోతుంది పప్పు. మనకి ఎన్ని విజిల్లు కావాలో అంత మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఉడికిపోయిన పప్పులో మనకి కారము మిరపకాయలు ఎక్కువైతే ఒకటి 2 పక్కన పెట్టి కూడా నింపుకోవచ్చు, లేదు సరిపోతాయని మనకు ఐడియా ఉంటే అలాగే చేసేయచ్చు. నేను బ్లెండర్తో అయితే వేసుకుంటున్నాను, నాకు కొంచెం చేయి నొప్పి ఉందబ్బా, అందుకని పప్పు కత్తి ఏం వాడలేదు, ఈ బ్లెండర్ వాడతాను. నేను బ్లెండర్తో వేసేస్తున్నాను పప్పు. అంటే చూడండి, నేను పప్పు కత్తితో ఎలా వస్తుందో అలాగే వచ్చింది అది బ్లెండర్తో కూడా. మనం పప్పు చేసేటప్పుడు మాత్రము పప్పు మరీ నున్నగా ఎనపకుండా కొంచెం పప్పుగా కనిపిస్తేనే టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అలా ఎనుకున్నాము. ఇప్పుడైతే తిరుగుబాతుకైతే రెడీ చేసేస్తున్నాను నేను. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మన దగ్గర చిన్న ఎర్రగడ్డలు ఉంటే చిన్న ఎర్రగడ్డలు, మామూలు ఎర్రగడ్డ ఉంటే మామూలు ఎర్రగడ్డ కట్ చేసుకొని తిరుగుబాతులో కరివేపాకు వేసేసేది. ఇది కొంచెం వేగినాక, అంటే వేగడం అంటే చెప్తాను చూడండి, వైట్గా ఉండకూడదు ఆనియన్, మంచి గోల్డెన్ కలర్ లాగా, మనము దమ్ బిర్యానీకి ఆనియన్ ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై చేసి వేసుకున్న తిరుగుబాతు అయితే చాలా బాగుంటుంది. ఈ పప్పు కాంబినేషన్తో చపాతీ బాగుంటుంది, అన్నం బాగుంటుంది, సంగటి బాగుంటుంది. వేడి సంగటిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటా ఉంటే ఆ టేస్టే వేరు. ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.